పోలవరం విషయం మనం చూసుకుంటే గనక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తి చేస్తామని చెప్పడం, మళ్ళీ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ఇప్పటికీ ఆలస్యం అవుతుంది, ఇప్పటికి మేము పూర్తి చేయలేమని చెప్పడం. అంటే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు అని చెప్పడం. కానీ కేంద్రం 8,000 కోట్లకు పైగా నిధులు ఇచ్చినా కానీ వాటిని దారి మళ్లించి సొంత ఖర్చులకి ఉపయోగించుకునే పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నకు వాళ్ళు చెప్తున్న సమాధానం కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులని నెపం ప్రతిపక్షాల మీద కేంద్రం మీద నెట్టే ప్రయత్నం మనకు కనిపిస్తుంది కదా పవన్. రైట్, చూస్తే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధులను జగన్ సర్కార్ కొల్లగొట్టింది. కేంద్రం నుంచి విడుదలైన వేల కోట్ల రూపాయలను యథేచ్ఛగా సొంత అవసరాలకు మళ్లించుకుంది. పైగా ప్రాజెక్టును కట్టలేకపోవడానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడమే కారణమని వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తోంది. వాస్తవం ఏంటంటే జగన్ సీఎం అయిన నాటి నుంచి గత 5 ఆర్థిక సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 8,240 కోట్లు విడుదల చేసింది. ఇందులో జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 5,825 కోట్లు మాత్రమే. మిగిలిన 2,415 కోట్లను ప్రభుత్వ సొంత అవసరాలకు దారి మళ్లించారు. ఇక కేంద్రం నుంచి నిధులు వచ్చే ఏ కార్యక్రమానికైనా ముందుగా ఇచ్చిన మొత్తాన్ని సక్రమంగా వినియోగిస్తేనే తదుపరి విడుదల మంజూరు చేస్తారు. ఇక లేకుంటే అంతటితో నిధులు ఇవ్వడం ఆపేస్తారు. పోలవరం విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. కోట్లు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం దానిలో ఖర్చు చేసింది కేవలం 5,825 కోట్లు మాత్రమే. ఇతర అవసరాలకు 2,415 కోట్లు మళ్లించేసింది. దీంతో పాటు 984 కోట్లు బిల్లులను పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది. దీనికి ప్రధాన కారణం ఇచ్చినటువంటి నిధులను సక్రమంగా వాడకపోవడం వల్ల బిల్లులు తిరస్కరించింది. తద్వారా సుమారు 1000 కోట్ల వరకు రాష్ట్రానికి నష్టం వాటిల్లని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని బిల్లులు కూడా పీపీఏ ముందు పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా తిరస్కరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రానికి జీవనాడి పోలవరం అని చెబుతున్నప్పటికీ కూడా జగన్ సర్కార్ పోలవరం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనడానికి ఇదే నిదర్శనం. పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సంగతి పక్కన పెట్టి కేంద్రం ఇచ్చిన నిధుల్లో తన సొంత అవసరాలకు వాడేసుకుంది అనేది స్పష్టమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం పేరుతో కేంద్ర నిధులను రాష్ట్రం వాడేసుకుంటుందని పదే విమర్శించిన జగన్ సర్కార్ ఆ విషయాన్ని విస్తృత ప్రచారంలో పెట్టింది. తర్వాత ఇప్పుడు తాను కూడా అంతకన్నా దారుణంగా వ్యవహరిస్తుంది అనేది స్పష్టమవుతోంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో నిధులను వాడినప్పటికీ అది పునరావాసానికి కానీ పోలవరం పనుల కోసం మాత్రమే వాడింది. అయితే ఇప్పుడు మాత్రం ఇతర పనుల కోసం ఈ పోలవరం నిధులు వాడేసినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పుడు వరకు పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ కు సంబంధించి 314 కోట్లు, ఎల్ఎంసీకి సంబంధించి 329 కోట్లు, ఆర్ఎంసీకి సంబంధించి 190 కోట్లు, భూసేకరణకు సంబంధించి 49 కోట్లు, దాదాపు ఇతరులకు సంబంధించి 100 కోట్ల వరకు కూడా పెండింగ్ రావాల్సి ఉన్నాయి. ఇది కాకుండా మరో 339 కోట్ల బిల్లులు పీపీఏ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలవరం కోసం రాష్ట్ర ఖజానా నుంచి పైసా ఖర్చు పెట్టడం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం వాటి నుంచి కేంద్రం నుంచి వచ్చిన నిధులు మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించేసుకుంది. వాటిలో కొన్నిటిని తమ సొంత అవసరాలకు వాడుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టు వర్క్స్ విషయంలో వస్తే కనుక హెడ్ వర్క్స్ 70%, ఎల్ఎంసీ వర్క్స్ 72%, ఆర్ఎంసీ వర్క్స్ 92%, మొత్తం ప్రాజెక్టు 74% పూర్తయింది. పునరావాసానికి సంబంధించి 22% పూర్తయింది. పునరావాసానికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్యాకేజీ కంటే భారీగా ఇస్తామని గత ఎన్నికలకు ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పునరావాస ప్యాకేజీలు కూడా పూర్తి చేయకపోవడం పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది మరోసారి తేటతెల్లమైంది. ఇదే సమయంలో కేంద్రం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత అవసరాలకు వాడుకోవడం పోలవరం ప్రాజెక్టు శరాఘాతంగా తగిలిందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.